రీసెంట్‌గా సాయి పల్లవి కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్‌లో హిట్ అయిన మూవీ 'అమరన్' మూవీ. 'అమరన్' మూవీ నుంచి ఒక డైలాగ్. ఆ మూవీ చూసుకుంటే అందరికీ ఫేవరెట్ అయిపోయింది. చాలా. నాకు కూడా చాలా ఫేవరెట్. హ్మ్. ఆ మూవీలో ఫస్ట్ ఇంట్రో సీన్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇన్ ద ఫ్లైట్ షీ ఈస్ హ్మ్. అప్పుడు చెప్తుంది. ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అణిగున్నాయి. ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. యెస్, ఐ ఫరెవర్ ఇన్ ఎ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ విత్ మై లవ్. మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హీస్ లిటిల్ బేబీ. క్రిస్టియన్ కాలేజ్. ఫస్ట్ టైం. ఫస్ట్ సైట్ లవ్. నాకు ముకుంద్‌ని ఇచ్చింది అని చెప్తుంది. సో బాబోయ్! నేను ఇంకా కింద నుంచి వింటున్నా. అంటే ఫేస్ చూడకుండా ఓన్లీ వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ అసలు. చాలా బాగా చెప్పారు. డైలాగ్ కూడా గుర్తుంచుకుననేది డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి అదొక ఆర్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఒక అందరూ చెప్తూ ఉంటారు. ఏం లేదు పర్లేదు వాయిస్ కదా! మేము చేస్తాం. మేము కూడా చేయగలం. అంతేనా అని. ఒక వాయిస్‌లో పర్సనాలిటీలోకి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫీల్ అయినప్పుడు అవుట్‌పుట్ వస్తుంది. అవును. సో, ఖచ్చితంగా. అది నేను చాలా బిలీవ్ చేస్తాను. హ్మ్. ఒక క్యారెక్టర్‌లో ఉండి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. అంటే నాలో ఎక్కడో తెలియని వెలుతి కనిపిస్తుండొచ్చు మీకు. అవును. కానీ ఇంతకుముందు ఒక మూవీకి డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంకా నేను అదే క్యారెక్టర్‌లోనే ఉన్నా. అదే వచ్చినప్పుడు చాలా డల్‌గా ఉండే. సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నట్టు అదే కొంచెం. క్యారెక్టర్‌లోనే ఉన్నా. కొంచెం బయటికి వెళ్ళలేదు. అది హుహుహు. ఉంటది. కొంత అవును. టైం వరకైనా ఉంటది. కానీ ఇప్పుడు ఇది నాకు ఇలాగే. మరి ఇప్పుడు 'అమరన్' మూవీ అంటే అంత ఇన్వాల్వ్ అయ్యారా? చెప్పేటప్పుడు? ఇన్వాల్వ్ అయింది. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ డూ థట్. హ్మ్. బట్ వేరే దానికి ట్రాక్ చెప్పినప్పుడు లాంగ్వేజ్‌కి అప్పుడు నేను చాలా ఓన్‌గా ఫీల్ అయింది. ఓకే. బాగా ఏడవటం అలాంటిది. అంటే యాస్ ఎ సైకియాట్రిక్ అంత ఐ మీన్ డిప్రెషన్ అంత ఏడవడం ఎందుకు? లైక్ అంటే మనిషికి హార్ట్ అనేది ఉంటది. హ్మ్. దానికి ఫీల్ అండ్ హర్ట్ ఎమోషనల్ ఉంటది కదా! హ్మ్. ఆ టైంలో మనం అన్ని సైకియాట్రిక్ అంటే నాట్ ఫర్ దట్ ఆల్ స్ట్రాంగ్ అని చెప్పలేము. హ్మ్. ఎవరికి వాళ్ళకి లోపం ఉంటది. సో, మనం ఒక సీన్‌ని టీవీలో చూసి ఆ సీన్‌ని చూసి ఏడ్చినప్పుడు యూ యూ ఫీల్ దట్ క్యారెక్టర్. అవును. దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అంతే అక్కడ. నేను అది క్యారెక్టర్‌ని ఫీల్ అయి ఉంటా. నా ప పర్సనల్ ప్రాస్పెక్టివ్‌లో హుహుహు. ఆహ్, ముకుంద్ రోజు ఫోన్ చేసేవాడు. రోజు మాట్లాడేవారు. హ్మ్. హీస్ ఎన్ ఎండ్ ఆఫ్ ద డే. హీస్ నో మోర్. అయినా రేపటి నుంచి ఎవరికి ఫోనొస్తుంది? ఎవరితో తను షేర్ చేసుకుంటుంది? ఇంకా ఎన్ని చెప్పుకోవాలి? రేపటి నుంచి తను వెయిట్ చేయాలా లేదా? ఆ హ్మ్. తన ఫోన్ నుంచి రింగ్ వస్తుందా అన్న ఒక థింక్ ఆఫ్ థాట్‌లో నాలో ఉన్నప్పుడు బాగా హ్మ్. హర్ట్ చేసింది నన్ను. ఓకే. అంటే లేదు కదా పర్సన్. మన లైఫ్‌లో కూడా ఒక పర్సన్ మిస్ అయిపోతే మనం కూడా అలాగే లేదు అన్నది ఫీల్ అవుతాం. హ్మ్. సో, దాన్ని చూసుకుంటే అడిక్షన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. ఓకే. ఆల్కహాల్ అండ్ స్మోక్ కన్నా అలవాటు అనేది చాలా డేంజర్. అవును. ఒకరు మనకు అయినా, మనం ఒకరికైనా చాలా డేంజర్. అది చాలా ఎఫెక్ట్ అవుతది. అవును. ఓకే. మరి ఇప్పుడు 'అమరన్' మూవీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి 'అమరన్' మూవీ కోసం ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? హి ఈస్ ఇన్ ఆల్ విత్ హార్ట్స్. ఓకే. నైస్. ఓకే. ఇప్పుడు సాయి పల్లవి గారు కోసం మాట్లాడుకుంటే ఆవిడని ఎప్పుడైనా కలిసారా? లైక్ అంటే చాలా లిటిల్ టైమ్స్ ఐ యామ్ నాట్ ఇంటూ ఇంట్రొడ్యూస్ ఆఫ్ ఎనీ హీరోయిన్ పర్సనాలిటీస్. నేను ఓకే. చాలా ఓకే. తక్కువ. ఎప్పుడు నేను అక్కడికి డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే ఎవరు ఉండదు అక్కడ. ఓకే. సో, చాలా తక్కువ మంది ఉంటుంది. హుహుహు. అప్పుడు నేను వెళ్లి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఆహ్, నేను ఇంకా స్టూడియో వాళ్ళు మాత్రమే ఎప్పుడో సమ్ టైమ్స్ వచ్చి స్టార్టింగ్‌లో ఓకే. అలా చెప్పు, ఇలా చెప్పు అని చెప్తారు. హుహుహుహు. అందరూ చెప్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ గారు అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తుంది. ఇస్తారా? అవికా గోర్ గారు ఎవ్రీ టైమ్ షీ ఈస్ ఇన్ అప్రి అప్రిషియేటెడ్. ఓకే. ఎవరు ది బెస్ట్? అంటే మీరు చూసిన వాటిలలో ఎవరు ది బెస్ట్ అనిపిస్తారు మీకు లైక్ హీరోయిన్స్? అబ్సల్యూట్‌లీ సాయి పల్లవి. సాయి పల్లవి గారు. ఆవిడ ఎలా ఉంటారు అంటే లైక్ నార్మల్‌గా చూస్తే ఒక నార్మల్ అమ్మాయిలానే ఉంటది. అంత ఓవర్ మేకప్ గాని అట్లా ఏమి ఉండదు. సో, నార్మల్‌గా ఒక పర్సన్‌తో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎట్లా మాట్లాడతారు? ఎవరు నేనా? సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారా? హ్మ్. సో, హౌ దట్ ద మూవ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ హౌ ద రెస్పాండ్ హ్మ్. ఇన్ అదర్ ఒకరు మనకి ఒకరు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే తను అలా ఉంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో, హ్మ్. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి
షీఈస్ పర్ఫెక్ట్. ఇంక ఏమీ చెప్పలేము తన గురించి. పర్ఫెక్ట్ అంతే. ఓకే. ప్రతి ఈవెన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ దట్ ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు సాయి పల్లవి అంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అవును. సో మా లైఫ్ లో కూడా తను ఉమెన్ అయినా కూడా కొన్ని పార్ట్ ఆఫ్ లో కొద్దిగా ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఓకే. మరి మీ లైఫ్‌లో ఇన్‌స్పిరేషన్ ఎవరు? లైక్ ప్రొఫెషనల్‌గా కానియండి, పర్సనల్ లైఫ్‌లో కానియండి, ఎవరు ఇన్‌స్పిరేషన్? పర్సనల్ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఆఫ్ మై మదర్. మదర్. మై ఫాదర్ అండ్ మదర్ మోర్ డిజర్ట్ ఆఫ్ వాళ్ళ థింగ్స్ ని, వాళ్ళ ఎయిమ్స్ ని అండ్ చాలావన్నీ సాక్రిఫైస్ చేశారు మా కోసం. చేస్తూనే ఉన్నారు. సో చేసే ప్రతి సీన్ లో మేము అది చూసి పెరిగాం కాబట్టి అర్థమవుతుంది. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేస్తే సాయి పల్లవి గారు అని సాయి చెప్తాను. పల్లవి గారు. ఓకే. గ్రేట్. ఇప్పుడు మీరు ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వాళ్ళ హీరోయిన్స్ నేమ్స్ కొన్ని చెప్తాను. వాళ్ళ డైలాగ్స్ చెప్పండి. అదే వాయిస్‌లో. మ్. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒక హీరోయిన్ పేరు చెప్తాను. వాళ్ళ డైలాగ్ చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్. ఓకేనా? ఒక్కొక్క హీరోయిన్‌ది. షూర్. ఫస్ట్ అయితే అవికా గౌర్. ఓకే. ఏ ప్రేమైనా పూర్తవ్వాలి. ఇద్దరు కలిస్తేనే కాదు, కలవలేకపోయినా పూర్తవ్వాలి. లేదంటే లైఫ్లో స్ట్రక్ అయిపోతాం. రీగ్రెట్స్తో, కోపంతో, బాధతో. అడగాలనుకున్నవి అడిగేయాలి, చెప్పాలనుకున్నవి చెప్పేయాలి. చాలా బాగా చెప్పారు వాయిస్. అండ్ సెకండ్ వచ్చేసి మన సమంత. సమంత ఏ సినిమా? మన జెస్సీ చెప్తారా? జెస్సీ. జెస్సీ డైలాగ్ ఉంది కదా, మన నాగ చైతన్య సమంతది. ఏమై చేశారు? అది నేను చెప్పలేదు. చెప్పలేదు. అవి నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు అవి ఓకే. వచ్చింది. ఓకే. ఓకే. సంథింగ్ 2010లో అనుకుంటా. 14లో వచ్చాను. మనం వన్ మోర్ డైలాగ్ కూడా చేద్దాం. సరే. మిస్టర్ సవ్యసాచి, ఐ లవ్ యూ. ఐ మీన్ లవ్ విత్ యూ అనట్లేదు, ఐ లవ్ యూ అంటున్నా. అంటే తిరిగి నీ ప్రేమని డిమాండ్ చేస్తున్నా. అయిపోయింది. ఏ క్యారెక్టర్లో ఉంటే ఆ క్యారెక్టర్లో వాయిస్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే చెప్పినవే కదా. అవును. సో అది మూవీ చాలా ఆ సీన్లో ఎండ్ ఆఫ్ సీన్లో తను చచ్చిపోతారు. అవునవును. ఆ డైలాగ్స్ కూడా చాలా ఫేమస్ అయిన డైలాగ్స్ ఇవి కూడా. అండ్ ఇంకో హీరోయిన్ కూడా మనం ట్రై చేద్దాం. సెకండ్ వచ్చేసి సమంత గారిది చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ నేను కన్నడలో చెప్పాను తనకి. ఓకే. కన్నడ డైలాగ్ చెప్దాం. అంటే ఇప్పుడు తెలుగు చెప్పి చెప్పి రొటీన్ అయింది కదా, కొంచెం కన్నడలో ట్రై చేద్దాం. స్పెసిఫిక్గా సమంత గారిది అనుకుంటే నాకు అనిపించి బాగా ఫేవరెట్ మజిలీ. సో వాళ్ళ హస్బెండ్ తాగొచ్చి గొడవ పడుతున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది, అప్పుడు ఏడుస్తూ చెప్తుంది. సో దాన్ని ఫస్ట్ కన్నడలో చెప్తాం. ಓಕೆ ನಾನು ಅವರು ಕುಡಿತಾರೆ ಹೊರತು ತಪ್ಪಿನ ಕೆಲಸ ಯಾವತ್ತೂ ಮಾಡಿಲ್ಲ. ಯಾಕ್ರಿ ಕುಡಿದು ಬಂದು ಎಲ್ಲರ ಹತ್ರ ಮಾತು ಹಂಚ್ಕೊಳ್ಳೋದು? ಅಷ್ಟು ಕುಡಿಬೇಕನ್ಸಿದ್ರೆ ಮನೆಗೆ ತಂದ್ಕೊಂಡು ಕುಡೀರಿ, ರೊಕ್ಕ ಬೇಕಾದ್ರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ అని ఏడుస్తుంది. ఇదే తెలుగులో వచ్చేసి ఆయన తాగుతాడే కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. ఎందుకండి తాగొచ్చి అందరితో మాటలు అనిపించుకోవటం? మీకు తాగాలనుకుంటే ఇంటికే తెచ్చుకుని తాగండి, కావాలంటే డబ్బులు నేను ఇస్తాను. ఆయన మార్పుకి మీరానే ఒక హోప్ అనిపిస్తుంది. అందుకే ఏది ఆలోచించలేదు, ఒప్పేసుకున్నాను. మీరా ఉంటే చాలు, ఏదో ఒక రోజు ఆయన నన్ను కూడా యాక్సెప్ట్ చేసుకుంటాడమ్మా. చాలా బాగా చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ సమంత. ఓకే. నాకు ఒక డౌట్. ఇప్పుడు సాయిపల్లి వాయిస్‌తో మీరు బాగా ఫేమ్‌లోకి వచ్చారు. అండ్ ఇప్పుడు సాయిపల్లి వాయిస్‌కి, సమంత వాయిస్‌కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? లైక్ మేజర్‌గా ఏమన్నా పాయింట్ మీరు చెప్పుకోదగ్గది, మీరు అబ్జర్వ్ చేసింది మీరు చెప్పేటప్పుడు గాని? అబ్జర్వ్ అంటే సాయి పల్లవి వాయిస్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. సో ఆల్సో యూజింగ్ ఆఫ్ ద వే డిఫరెంట్. సమంత గారిది గ్లిజరిన్ వాయిస్. ఓకే. అంటే కొన్నిసార్లు జలుబు చేసినట్టుగా మాట్లాడటం అట్లా. మన మీరు చెప్పారు కదా స్టార్టింగ్‌లో జెర్సీ మూవీ లైక్ ఏం మాయ చేసావే ఎన్న విట్ పోగాదే దట్ అందులో చెప్తుంది,
కార్తీక్, నాకు నువ్వు తప్ప ఎవరూ అక్కర్లేదు. రా, నువ్వు మాత్రమే చాలు. అమ్మ, నాన్న, తమ్ముడు నాకు ఎవరు వద్దు. నీతోనే ఉంటాను. ఎక్కడికైనా లేచిపోదాం. చెప్పు కార్తీక్ అని. ఇక కార్తీక్, నీ వయసు ఎంత? నా వయసు 24. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడిని చెప్పేస్తా. అలా గ్లిజరిన్ వాయిస్ అంటే ముక్కు నుంచి శ్వాస తీసుకొని మాట్లాడటం. అవును, కొంచెం ఒక బ్రీతింగ్ టైప్ లో ఉంటది. మన సాయి పల్లవి అది కొంచెం అగ్రెసివ్ ఉంటది. అండ్ ఇంకొక ఆల్సో సాయి పల్లవి గారిది అన్నారు కదా, సమంత గారిది ఇలా చూసుకుంటే సాయి పల్లవి గారిది, నేను ఓన్ అంటే ఓన్, ఈ రూమ్ ఇచ్చి పోయేదే లేదు. నాన్న, నీకు ముందే చెప్పిన కదా నేను నీ కొడుకు లెక్క అని అలా చెప్తుంది. నాన్నకు చెప్తా, నాన్న 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 అక్కకు నచ్చిందంట అని పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా? ఇది ఎవరు తెచ్చురో అని చాలా పెద్ద మోసం, డోకా. నేనైతే ఈ రూమ్ ఇచ్చి పెట్టిపోయేదిలే, పోయి పడుకునేదే లేదు అంటది. యాజ్ ఇట్ ఈస్ స్లాంగ్ అసలు. అంటే మీ తెలంగాణ కాబట్టి ఇంకా ఆ స్లాంగ్ లో ఇంకా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు. లేదు, నాకు స్లాంగ్స్ వచ్చు. ఓకే. డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ రాజమండ్రి స్లాంగ్, గోదావరి స్లాంగ్ అండ్ తిరుపతి స్లాంగ్, మన తెలంగాణ హైదరాబాద్ స్లాంగ్స్ టూ డిఫరెంట్. ఇప్పుడు మనం స్లాంగ్ గురించి మాట్లాడుకుంటే మనం బయట మాట్లాడే లాంగ్వేజ్ వేరు, సినిమా లాంగ్వేజ్ వేరు. అవును, అప్పట్లో సావిత్రి గారు అండ్ జమున గారు సినిమాస్ వచ్చే స్టేజ్ లో ఎలా ఉండేది అంటే కామన్ గా ఉండేది. నార్మల్ గా, ఏంటే మంగా ఇప్పుడే వచ్చావా, రా కూర్చో, తినవో లేదో, ఎంతసేపు అయిందో, ఏవే చూస్తూ ఉన్నావు, పోయి తీసుకుని రా, అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏంటి ఎంతసేపు అయింది వచ్చి, చాలాసేపు అయింది వచ్చి కూర్చో, తినవా లేదా, ఆకలిస్తుంటుంది, వెళ్ళి తీసుకుని రానా, 2 నిమిషాలు తీసుకొస్తాను, అలా ఉంటది. డిఫరెంట్. అవును, చాలా డిఫరెంట్ ఉంది. అసలు మాటల్లోనే వాయిస్ లో చూపిస్తున్నారు అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అని. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంత ఫేమ్ వచ్చింది, ఇన్ని సినిమాస్ లో పాపులర్ సినిమాస్ లో చేశారంటే నాట్ చిన్న మ్యాటర్ కాదు. అండ్ ఇంకొక హీరోయిన్ కూడా మనం ట్రై చేద్దాం, లైక్ రీతు వర్మ గారిది ఆల్సో హైదరాబాదీ గర్ల్. రీతు వర్మ మన తెలుగు అమ్మాయి. ఆల్సో నాకు అనిపించి తనకు తెలుగులో చెప్పే అవసరం లేదు, బట్ నేను కన్నడలో చెప్తాను తనకి. ఆల్మోస్ట్ తన మూవీస్ అన్ని నేను కన్నడలోనే చాయిస్ చేసుకుంటా. తనది కూడా తెలుగులోనే ట్రై చేద్దాం. ఒక్కసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా? మారింది అని ఆశపట్టం పిచ్చితనం, మారింది అని భ్రమపట్టం మూర్ఖత్వం. చాలా బాగా చెప్పారు. అసలు ఏ హీరోయిన్ కి ఆ వే ఆఫ్ స్టైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. వాళ్ళ యాక్టింగ్ కి తగినట్టు మన పర్సనాలిటీని చేంజ్ చేసి వాయిస్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అవును. సో అందరిది పర్సనాలిటీ డిఫరెంట్. అవును. కొంతమంది జాలీగా ఉంటారు, కొంతమంది చైల్డిష్ గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ అండ్ ఫెమినిక్ ఇండిపెండెంట్ గర్ల్ లా, సో చాలా రూడ్ గా మాట్లాడటం, అలాంటివి ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ కి మనం ఎలా చెప్పగలము అని ఆలోచించి చెప్పడం. అవును, దానిలో మేజర్ రోల్ ఏంటంటే వాయిసే ప్లే చేస్తుంది. మన వాయిస్ కరెక్ట్ ఉంటే మన స్టోరీ కానీ దానిలోకి ఇన్వాల్వ్ అవుతాం. సో అంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కూడా. ఒక మూవీకి మ్యూజిక్ అండ్ డైలాగ్, మ్యూజిక్ అండ్ ఎఫెక్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ మూవీకి వాయిస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. బయటికి రావాలంటే, ఒక మనిషికి కనెక్ట్ అవ్వాలంటే ఒక ఫీల్ అండ్ డైలాగ్ కనెక్ట్ అవుతుంది. అవును, నిజంగా ట్రూ. అండ్ ఫైనల్ గా రుక్మిణి వసంత్. షీ ఈజ్ అన్ ఫేమస్ కన్నడ యాక్టర్. అవును. ఈ మధ్యలో చూసుకుంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అందరికి. మా కన్నడ వాళ్ళకైతే పిచ్చి. తను సప్తసాగరాలు దాటి అని ఒక మూవీ తీసింది. అవును. ఆ మూవీలో నేను ట్రాక్ చెప్పడం జరిగింది. ఆల్సో తెలుగులో మన మహతి గారు చెప్పారు. సో దాన్ని ఒకసారి ట్రై చేద్దాం. వాడి కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను నేను. నిద్ర పట్టట్లేదు, జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. అలా గుర్తొచ్చిన ప్రతిసారి మన లైఫ్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడొచ్చినా, ఏ ఏడాది వచ్చినా, వచ్చే ఏడాది వచ్చినా, 5 ఏళ్ల తర్వాత వచ్చినా, 10 ఏళ్ల తర్వాత వచ్చినా మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఓకే, చాలా బాగా చెప్పారు. అసలు ఇంతమంది హీరోయిన్స్ వాయిస్ చెప్పారు కదా. సో
మీరు కష్టంగా అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ద ఫస్ట్ మూవీ చాలా హర్ట్ అనిపించింది. తిట్టడం అలాంటివి జరిగాయి. ఓకే. ఓకే. ఆహ్, ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఒక హాఫ్ మూవీ చెప్పేసిన తర్వాత మిగతా హాఫ్ వాయిస్ మ్యాచ్ అవ్వట్లేదు మళ్ళీ చెప్పడానికెళ్తే. అప్పుడు చాలా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ చెప్పించారు. మళ్ళీ ఫస్ట్ నుంచి అది అప్పుడు ఎందుకు వచ్చానురా బాబు అనిపించింది. బట్ అనిపించింది. ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది. జస్ట్ ఎలా అలవాటయిపోయిందా మీకు? అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఎలా వెళ్లి మాట్లాడినా కూడా అది పెద్దగా ఫరక్ కనిపించదు. ఓకే. నిజంగా గ్రేట్. ఇప్పుడు మనం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కన్నడ, తెలుగు చెప్పారు. అదర్ దాన్ కన్నడ, తెలుగు ఇంకేమన్నా లాంగ్వేజెస్‌లో చెప్పారా? తమిళ్, మలయాళంలో చెప్పాను. తమిళ్, మలయాళంలో చెప్పారు. ఆల్మోస్ట్ జరిగేవన్నీ తెలుగు నుంచి వచ్చేవన్నీ హాఫ్‌లో చెప్తూ ఉంటా. హుహుహు.